अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। मेदक ज़िला रामायणपेट रेवेन्यू डिवीज़न सादाना समिति ने एक इख्तिराई तरीक़े से एहतजाजी प्रोग्राम शुरू किया। मुज़ाहिरीन से इस मौके पर कहा गया कि वो मकामी अवामी नुमाइंदों को गुलाब के फूल देकर तहरीक की हिमायत करें। निज़ामपेट ZPTC पंजा विजय कुमार, मकामी मार्केट कमेटी के चेयरमैन मिस्टर सरफ यादगिरी, म्यूनसिपल चेयरमैन मिस्टर पाले जितेंद्र गौड़, म्यूनसिपल वाइस चेयरमैन पोटी विजय लक्ष्मी यादगिरी, PACS के चेयरमैन B चंदरम, TRS टाउन के सदर मिस्टर नागराजू, रामायणपेट रेवेन्यू डिवीज़न साधना समिति के JAC लीडरों ने उनसे गुलाब के फूल देने और तहरीक की हिमायत करने की अपील की है। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हज़रात के पेश खिदमत है। नाज़रीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख़ में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम ख़बरें पहुंचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के ज़रिए सबसे पहले मिल सके। नाज़रीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक़ हमारे चैनल पर इश्तिहार देना चाहते हों या फिर एडवर्टाइजिंग करवाना चाहते हों तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हज़रात के पेश खिदमत। ప్రాతినిధ్యం వహించినటువంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి గ్రామము రామాయంపేట. కాలక్రమంలో ఈరోజు మేము కాన్స్టిట్యూన్సీని పోగొట్టుకున్నాం. అదేవిధంగా ఈరోజు బైపాస్ రోడ్ వల్ల కానీ లేకపోతే రామాయంపేట మండల బైఫర్గేషన్ వల్ల కానీ ఈరోజు రామాయంపేట యొక్క స్థితి ఉనికి లేకుండా పోతుంది. తిరిగి రామాయంపేట ఉనికిని చాటుకోవాలన్నా ఇక్కడ ఉన్నటువంటి వర్తక వ్యాపారాలు, అదేవిధంగా వాణిజ్యపరంగా, విద్యాపరంగా, వ్యాపారపరంగా, తర్వాత వైద్యపరంగా అన్ని రకాలుగా మనము అభివృద్ధి చెందాలని అంటే ముఖ్యంగా రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా తక్షణం ప్రకటించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక రెవెన్యూ డివిజన్ ఏర్పడినట్టుంటే దానికి సంబంధించినటువంటి ఆఫీసులు, అదేవిధంగా ఒక డిగ్రీ కాలేజ్ కానీ, దానికి సంబంధించినటువంటి హాస్పిటల్ అభివృద్ధి కానీ అన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి అదేవిధంగా మనకు ఆఫీసర్లు కూడా లోకల్గా అందుబాటులో ఉండి ప్రజలకు సౌకర్యార్థం ఇప్పుడు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెద్ద మనసు చేసుకొని పెద్ద పెద్ద జిల్లాలను చిన్న చిన్న జిల్లాలుగా మార్చుకున్నట్టయితే పాలనా సౌకర్యం ఏ విధంగా జరుగుతుంది, రవాణా సౌకర్యాన్ని ఏ విధంగా నివారించవచ్చు, ప్రజలకు అందుబాటులో ఏ విధంగా ఉంటుందని ఇది పెద్ద దృష్టితో తీసుకొచ్చారు. అదేవిధంగా ఇప్పుడు మన ఈ రెవెన్యూ డివిజన్లో ఉన్న మనము చాలా దూరం ప్రయాణించాల్సి వస్తుంది. ప్రజల సౌకర్యార్థము ఇప్పుడు కొత్త మండలాలు ఏర్పడ్డాయి. అదేవిధంగా గతంలో కూడా గౌరవ మంత్రివర్యులు హరీష్ అన్న గారు మనకు హామీ ఇచ్చిండ్రు. రాష్ట్రంలో కొత్త రెవెన్యూ డివిజన్స్ ఏర్పడినట్టుంటే తప్పకుండా రామాయంపేటకు ప్రాతినిధ్యం ఇస్తామని చెప్పేసి ఈరోజు నేను జేఏసీ తరఫున నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా అన్నగారిని తక్షణం ముఖ్యమంత్రి గారి దృష్టికి రామాయంపేట రెవెన్యూ డివిజన్ విషయము తీసుకెళ్ళాలి. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్సీ గారికి, స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారికి కూడా పాదాభివందనం చేసి నేను మొక్కుతున్నాను. వెంటనే మాకు రామాయంపేట రెవెన్యూ డివిజన్కు అనుకూలంగా మీరు ప్రకటన చేయాలి. మీరు కూడా అనుకూలంగా ఉన్నామని చెప్పి దానికి ప్రకటన చేసినట్టుంటే పెద్ద మొత్తంలో ప్రజలు పక్కన మండలాలలో కూడా ముందుకు వచ్చేసేసి దీనికి మద్దతు తెలపడం వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి పోతే తక్షణం మనకు రామాయంపేట రెవెన్యూ ఏర్పడుతుంది. ఈ ప్రాంతం కూడా మంచి అభివృద్ధిలో పోతుంది. కాబట్టి అందరూ కూడా సహాయ సహకారాలు అందించి పార్టీలకు అతీతంగా, పదవులకు అతీతంగా ముందుకు వచ్చేసి రామాయంపేట రెవెన్యూ డివిజన్ సాధనలో అందరూ ముఖ్య భూమిక పోషించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మలిదశ రెవెన్యూ డివిజన్ ఉద్యమం సందర్భంగా ఈరోజు గతంలో ప్రోగ్రాం తీసుకొచ్చినాము. 2 రోజులు కొంచెం పెళ్లిళ్ళు ఉన్నప్పటికీ కొంచెం గ్యాప్ కూడా జరిగింది. ఈరోజు అఖిలపక్ష నాయకులు అందరం కలిసి రామంపేట ఉన్న ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులను కలవడం జరిగింది. అందులో భాగంగా మున్సిపల్ చైర్మన్ గారిని, మార్కెట్ కమిటీ చైర్మన్ గారిని, PACS చైర్మన్ గారిని, మున్సిపల్ వైస్ చైర్మన్ గారిని, TRS పట్టణ అధ్యక్షుడు గారిని, పట్టణ అధ్యక్షుడు రాజు అయినటువంటి కౌన్సిలర్ ప్లస్ పట్టణాధ్యక్షుడు గారిని కలిసి మేము శాంతియుతంగా పోరాటం చేస్తున్నాం. కాబట్టి మీరు ఎమ్మెల్యే గారిని ఎట్టి పరిస్థితుల్లో డివిజన్ కోసం ఒప్పించి ఎట్టి పరిస్థితిలో 2023 సంవత్సరంలో రామంపేట రెవెన్యూ డివిజన్గా ప్రకటింపజేయాలని చెప్పి వాళ్ళందరికీ గులాబీ పూలతోటి వాళ్ళను రిక్వెస్ట్ చేయడం జరిగింది.
వినతి పత్రాలు ఇవ్వలేదు కానీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఉద్యమంలో పార్టిసిపేట్ అయ్యి ఎమ్మెల్యే గారిని ఒప్పించి రెవెన్యూ డివిజన్ అతి త్వరలో ప్రకటింపజేయాలని కోరుతున్నాము. లేని ఏడల ఉద్యమం పెద్ద ఎత్తున శాంతియుతంగా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. రెవెన్యూ డివిజన్ ప్రకటించే వరకు ఉద్యమం అనేది ఆగదు. ఎట్టి బస్సుల గతంలో కూడా ఎమ్మెల్యే గారికి తెలుసు, హరీష్ రావు గారికి తెలుసు, హరీష్ రావు గారి మాటల మీద ఎమ్మెల్యే గారి మాటల మీద ప్రోత్బలంతో మేము గతంలో 183 రోజులు చేసిన ఉద్యమాన్ని వాళ్ళు చెప్పిన వినతి మేరకు మేము ఉద్యమాన్ని విరమించుకోవడం జరిగింది. ఇప్పటికీ దాదాపు 5 నుంచి 6 రెవెన్యూ డివిజన్లు మన రాష్ట్రంలో రెండో దఫా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవ్వడం జరిగింది. కాబట్టి అందులో భాగంగా పూర్వవైభవం రామంపేటకు రావాలంటే రామంపేట కాన్స్టిట్యూషన్ రానందుకైనా రెవెన్యూ డివిజన్ ఇచ్చి రామంపేట పట్టణాన్ని ఇక్కడ ఉన్న మండలాలను కాపాడవలసిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి పద్మా దేవేందర్ రెడ్డికి ఉంటుంది. కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారు మీరు ఎట్టి బస్సులో కూడా రెవెన్యూ డివిజన్ సాధించి మేము మా ప్రజల మన్ననలు పొందాలని కోరుతున్నాము. జై హింద్.